27వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా 43వ అధ్యాయము 19వ వచనము. నేనొక నూతన క్రియ చేయుచున్నాను. సహోదరి సహోదరులారా, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు మన ప్రభువు. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు. ఊహకందని ఆశ్చర్య క్రియలను ప్రభు జరిగిస్తాడు. ప్రభువు మన జీవితాలలో ఒక నూతనమైన క్రియను చేయబోతున్నాడు. ఈ వాక్యములను పూర్తిగా చూసినట్లయితే ఇలా ఉంటుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడవద్దు. అది ఎటువంటి శ్రమ, ఇబ్బంది అయినప్పటికీ దానిని తలుచుకుంటూ కృంగిపోవద్దు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న కార్యము ప్రభు మీ జీవితములలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. అరణ్యంలోనికి వెళితే బయటకు రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చుట్టూ చెట్లే ఉంటాయి, ఒక త్రోవ అంటూ ఉండదు. ఎడారిలో నీరు దొరకడమే కష్టము. కానీ అటువంటి ఎడారిలో నదులను పారచేయుచున్నాను, అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. మనము అసాధ్యముగా అనిపించబోయే కార్యములను ప్రభువు జరిగించబోతూ ఉన్నాడు. ప్రార్థించండి, సిద్ధపడండి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అద్భుతములను, ఆశ్చర్య క్రియలను జరిగించు గొప్ప దేవుడవు ప్రభువా. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు తండ్రి. సంవత్సరాంతంలో మేము ఉండగా మా జీవితాలలో మీ కార్యములను నూతన పరచండి తండ్రి. నూతనమైన క్రియను చేయబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఎవరెవరు దేని నిమిత్తమై కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో, బంధకములలో ఉండి బాధపడుతూ ఉన్నారో, సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. అన్ని రకముల బంధకముల నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. మా జీవితములలో మేము ముందుకు వెళ్లకుండా చేసే ప్రతి అడ్డంకును తొలగించండి తండ్రి. మా జీవితములలో మీరు చేయబోయే కార్యములకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఎవరెవరు ఎటువంటి ఆశతో మీకు మొరపెడుతూ ఉన్నారో వారి మొరలను ఆలకించండి ప్రభువా. నూతనమైన మార్గాలను తెరచి అద్భుతములను జరిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.